హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మిమ్మల్ని ఇండియాలో రోడ్ ట్రిప్ కి తీసుకెళ్తున్నాను. అది కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్. ఒక బస్సు తీసుకొని అలాగే ఫ్యామిలీ అంతా కలిసి ట్రావెల్ చేయాలి అండ్ తిరుపతి ఇలాంటి ప్లేస్ లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ ఇండియా వెకేషన్ లో ఈ సమ్మర్ లో మాకు అది వీలైంది. ఈ ట్రిప్ లో మేము తిరుపతితో పాటు అహోబిలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కంచి ఇవన్నీ దర్శనం చేసుకుంటున్నాము. బట్ అన్నిటికంటే ముందుగా మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ. ఇంకెందుకు ఆలస్యం, జోగులాంబ దర్శనానికి మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఇదే మేము హైర్ చేసుకున్న టెంపో ట్రావెలర్. ఒక 5 days కి తీసుకున్నాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను. అలాగే మా ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్పండి. ఓకే, హలో చెప్పనా? హాయ్ చెప్పనా? పెద్దమ్మ, పిన్ని, అమ్మమ్మ, సాహస, కూర్చొని కింద. ఒకసారి కిందికి వచ్చింది. హలో అవి విష్ అది వస్తుంది వెనకాల వస్తుంది. తిరుపతి ఫ్రెండ్స్. సో మా ఫ్యామిలీ అందరినీ చూసేశారు కదా. సో ఈ వెహికల్ లో మేము ఏం చేసామంటే ఒక 4 సీట్లు తీసేయించాము. ఎందుకంటే కిడ్స్ సెటిల్ అయ్యి హ్యాపీగా ఆడుకోవచ్చు, కొంచెం తిరగడానికి కూడా ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి మేము ఒక 4 seats తీసాము. సో లెట్స్ స్టార్ట్ ద ట్రావెల్. అండ్ ఆల్సో ఏంటంటే, సో వరంగల్ నుంచి అలంపూర్ జోగులాంబాకి వచ్చేసి ఒక 368 kilometers ఉంటుంది. అది ఒక 5 hours 53 minutes డ్రైవ్. అండ్ మనకు లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మేము ఒక 7 hours అని అనుకున్నాము. అలాగా మార్నింగ్ 6 o'clock ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలిసిందే కదా, అనుకున్న టైంకి వెహికల్ వచ్చి ఉండదు. వాళ్ళు వెహికల్ రావడానికి ఒక 8:30 అయింది. మేము అంతా సదిరి 9 o'clock కి స్టార్ట్ అయ్యాము. సో ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఎట్లయినా ఒక 4 PM వరకైనా అక్కడికి చేరితే బాగుంటుంది. సో కిడ్స్ కింద పడుకున్నారు ఆల్రెడీ. మేము ఒక పరుపు వేసాం కాబట్టి వాళ్ళకి నైట్ నిద్ర లేదు. వాళ్ళు పొద్దున్నే ఎర్లీగా లేచి రెడీ అయ్యారు. సో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే అందుకోసమే బస్ ఎక్కగానే వాళ్ళు పడుకున్నారు. ఒక 2 hours ట్రావెల్ చేశాక ఒక బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళమందరం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేస్ లో ఆగాం. అయితే అవి వాంటెడ్ పూరి. వారికి బయట పూరి ఎందుకో బాగా నచ్చింది. అలాగే నేను నా ఫేవరెట్ సాంబార్ వడ ఆర్డర్ చేశాను. సో మా అమ్మ, తమ్ముడు కూడా వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసుకున్నారు. మేము తప్ప మిగతా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. సో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేసి మా ట్రావెల్ తిరిగి స్టార్ట్ చేసాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ టైం ఎంత అవుతుందా? 11 కా? ఫస్ట్ బ్రేక్ 2 hours అంతే కదా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది భువనగిరి కొండ మరియు భువనగిరి ఫోర్ట్. సో మీకు చూస్తే నిద్రిస్తున్న ఏనుగులాగా కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ మీకు ఆ షేప్ లో ఆ కొండ కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ ఎప్పుడు వచ్చినా ఇది ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం నాకు బాగా అలవాటు. సో అలా ముందుకు సాగుతున్న మా ప్రయాణాన్ని వర్షం పలకరించింది. సో సమ్మర్ లో వర్షం పడడం అనేది మా ట్రావెల్ కి చాలా బెనిఫిట్ అయింది. ఇది జూన్ లో తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బట్ ఇది హాట్ సమ్మర్ లో మేము చేస్తున్న ట్రిప్. సో అలా మా ట్రావెల్ జరుగుతుంది. ఇప్పటికి ఒక 110 kilometers ప్రయాణం అయిపోయింది. అండ్ వరంగల్ టు హైదరాబాద్ రోడ్స్ చాలా బాగుంటాయి. ఆ టోల్ రోడ్స్, బట్ టోల్ రోడ్స్ కాబట్టి చాలా మంచిగానే మెయింటైన్ చేస్తారు. బాగుంటుంది డ్రైవ్. సో ఇప్పుడే గట్కేసర్లో లెఫ్ట్లో తిరిగి రోడ్ చేంజ్ అవుతున్నాం. ఇప్పటికీ చిన్న వ్యూ మా అల్లరి చేస్తూ ఉంది. సో మా అమ్మమ్మ మా చిన్నప్పటి ముచ్చట్లన్నీ గుర్తు చేస్తుండడంతో మేము కూడా నవ్వుకుంటున్నాం. నౌ ఇట్స్ టైమ్ టు రిలాక్స్ అండ్ ప్లే సమ్ గేమ్స్. పిల్లలతో ఆడుకుంటూ ట్రావెల్ చేస్తూ వాళ్ళకి విశేషాలన్నీ చెప్తూ ఇండియన్ సమ్మర్ ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. అయితే అవి వాంటెడ్ టు షో హిజ్ థండర్ బోల్ట్ హెయిర్ స్టైల్. నిన్ననే చేయించుకున్నాడు వాడది. సో అలా ఫన్ గా సాగిపోతుంది. మధ్యలో కొంచెంసేపు నేను డీజేగా వ్యవహరించాను. అలాగే సో ఇప్పటికి 12:45 అయింది. ఇంకా ఒక 2 hours 20 minutes డ్రైవ్ అలానే ఉంది.
ఇంకా కొంచెం ప్రయాణం చేశాక లంచ్ కోసం ఒక ప్లేస్ లో ఆగాం. సో ఇలా రోడ్డు ప్రక్కన ఆపి లంచ్ చేయడం అనేది చాలా రోజులైంది. ఇట్స్ ఫన్. సో లంచ్ అయిపోయాక అలాగే అక్కడే ఒక పాన్ షాప్ ఉంటే స్వీట్ పాన్ తీసుకొని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాం. మా అమ్మ ఎక్కడ తీసుకోపోయినా ఒక్కరోజన్నా పులిహోర పెట్టనా వద్దా అని చెప్పేసి ఇక పెట్టింది. సర్వపిండి పెట్టలేదు అని చెప్పేసి సంతోషించమంటుంది ఇక. ఇంకొక గంట ఉంది. సో ఇప్పుడు టైం 3. ఇంకొక గంటలో అక్కడికి వెళ్తాం. అంటే 4 o'clock మనం జోగులాంబ రీచ్ అవుతాం. సో ఈరోజు ఫైనల్గా మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చేసి అహోబిలం. సో జోగులాంబ టెంపుల్ నుంచి అహోబిలం ఒక 2.5 గంటల ప్రయాణం, 153 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటికే మధ్యాహ్నం 3 అవుతుంది. సో అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుందో. సో ఇప్పుడే జోగులాంబ గుడికి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ జోగులాంబ టెంపుల్ కి సంబంధించిన వ్లాగ్ పోస్ట్ చేస్తాను. మాకు అద్భుతమైన దర్శనం జరిగింది. అక్కడ టెంపుల్లోకి వెళ్ళి ఖడ్గమాల స్తోత్రం ద్వారా మంచిగా పూజ చేయించుకున్నాం. అలాగే తుంగభద్ర నది తీరాన్ని చూసాం. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. అహోబిలం మాత్రం ఒక జీవితంలో ఖచ్చితంగా ఎవ్వరు మిస్ అవ్వకూడదు. అలాగే మా వ్లాగ్ కూడా అద్భుతంగా వచ్చింది. హోప్ఫుల్లీ ఆ వీడియో మీరు చూస్తారనుకుంటాను. నెక్స్ట్ అప్ ఈజ్ జోగులాంబ టెంపుల్ వ్లాగ్. థ్యాంక్ యూ.